సో పెద్దన్న పెద్ద వదినవు కలిసిరనమాట. పెద్దన్న పెద్దనోళ్ళు పాల్కి ఎవ్రీ ఇయర్ వస్తారు. సో ఇది పాండురంగ దేవుడిది పల్లకి అన్నమాట. రథయాత్ర పాల్కి అంటారు. రోడ్ నుంచి ఆళ్ళంది నుంచి పండరపూర్కి వెళ్తుంది. సో వీళ్ళు కూడా ఒకరోజు ముందే వచ్చారు. సో మీకు ఇంకా చాలా డౌట్స్ వస్తాయి నా వీడియో చూసి క్లియర్ చేస్తాను. తర్వాత నేను వెళ్ళాను కిరణ్ అన్న దగ్గరికి. అండ్ పాల్కి రోజు చాలా వరకు టీసు, ఈ కిచిడి, అరటిపళ్ళు ఇవన్నీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరికీ పంచుతారనమాట. సో అలా మన కిరణ్ 100 కిలోలు చేసి పంచుతాడు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమిటీ పని నేను చాలా బాగున్నా. సో ఇది 100 రూపాయలకి 4 ఏనుగులట, 2 బుజ్జి పిల్లలు, 2 పెద్ద ఏనుగులు. బట్ నాకు ఫినిషింగ్ బాగా అనిపించలే. అండ్ 100 రూపాయలు దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎందుకో తీసుకోలేదు. మా బావ అలబిడ్డ, ఈమె నాన్న కూర్చి అనమాట. మా అక్క దాని కొడుకు, వాడు అమ్మ కూర్చి అనమాట. కొడుకులు ఎక్కడైనా అమ్మ కూర్చిలే ఉంటారు, నా పిల్లలు తప్ప. నా పిల్లలు ఇద్దరు కూడా డాడీ కూర్చిలే. సో తర్వాత ఏంటంటే పూణేకి వచ్చి హడప్సర్కి వచ్చి లస్సీ తాగకుండా ఉంటాను నేను. సో వాళ్ళు వడపావు తినబెడితే నేను వాళ్ళందరికీ లస్సీ తాపించాను అనమాట. అసలు ద బెస్ట్ లస్సీ అండి. ఇంతవరకు ఎక్కడ ఇట్లా తాగలేదు. ఎక్కడ ఉంటుంది తెలుసా? మార్కెట్ ఉంది. మీరు హడప్సర్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి, మార్కెట్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ చేసి కొట్టి ఫోటో తీయమంటే మా అక్క లస్సీ తప్ప ఇంకేం ఫోటో తీయలే. మా అమ్మ చూడండి. చాలామంది నిన్న వీడియోలో మన దగ్గర అయితే స్టెప్ మదర్స్ పిల్లల్ని పట్టించుకోరు, మాట్లాడరు అన్నారు. సో అది యూనివర్సల్ ట్రూత్. ఎక్కడైనా అట్లే ఉంటారు. వీడియోలు చూసేసరికి మీకు ఎవ్రీథింగ్ ఫైన్ అనిపిస్తుంది. బట్ పైన పటారంలో నలటారు, ఈ లోకం అంతా ఏదో ఉంటుంది. సో ఆ టైప్ అన్నమాట. వీడియోలో చూసింది ఎవ్రీథింగ్ మీకు బాగా అనిపిస్తుంది అంతే. సో ఇంకా దీని గురించి నేను చెప్పలేను. తర్వాత ఇక్కడ మా బావని మేము చక్కగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. 35 రూపీస్ ఉండే తేజు 25 రూపీస్ ఉండే తేజు కడుపులో ఉన్నప్పుడు 40 రూపీస్ అట ఈచ్ గ్లాస్. రుత్తుగాడైతే బొచ్చడి బొమ్మలు ఉన్నాడు. ఇది వచ్చేసి రుత్తుకి మన తేజుకి సేమ్ తీసుకుందనమాట. సో నేను పూణేలోనే ఉన్నాను. ఇంకో 5-6 డేస్ ఉండి అప్పుడు ఇంటికి వెళ్తాను. ఎందుకంటే తేజువాడు రాలేదు, షెర్కి వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎంజాయ్ చేస్తా, జర రిలాక్స్ అవుతా. తర్వాత ఇయర్ రింగ్స్ చూసాము. మా రుత్తు కూడా బాగానే తీసుకున్నాడు. అక్క పిల్లలకి నేను తీసుకున్నాడు, వాళ్ళకి ఏం నచ్చట్లేదు. పెద్ద పిల్లలు కదా, ఏం నచ్చుతాయి. సో ఇయర్ రింగ్స్ అని తీసుకో బబ్లీ అని చెప్పి చాలాసేపు చూసాం. దానికి ఏమి నచ్చలే. ఆ మెహందీ ఒకటి పెట్టుకున్నది, వడపావు తిన్నాం అంతే. సో మా చిన్నప్పుడు అయితే మేము మా నాన్నతో పోదుము పాలకీకి. ఈ పాలకీలో కిచిడి ఉంటుంది కదా, ఉపవాసం ఉంటుందని కిచిడి కానీ, కొన్నిసార్లు వడపావు, టీ, అలాగే మిల్క్, అలాగే వాటర్ బాటిల్స్, అలాగే అరటి పండ్లు ఇలా రోడ్డు మీద ఉండి దేవుడికి మొక్కుకొని భక్తులందరికీ పంచాలనుకున్న వాళ్ళు చాలా పంచుతారు. అట్లా మా నాన్న 100 కేజీల కిచిడి, మా నాన్నని ఇంకో అతను మధ్యలో 100 కేజీల కిచిడి చేసి మా నాన్న ఉన్న పంచెలి రోడ్డు మీద అందరికీ పంచుతారనమాట. సో ఇప్పుడు మా అన్నయ్య ఆ పని చేస్తుంటాం. మా పెద్దన్న పెద్ద వదినలు కూడా వచ్చిర్రు. వీళ్ళు బాటిల్స్, కిచిడి, టీ ఇవన్నీ పంచిర్రు. సో చూడండి, వెళ్ళి టక్కన పాలకిని మొక్కు వచ్చినాం. సో ఇలా చాలా పల్లకీలు వస్తాయి. ఒక పల్లకిలో ఒక దేవుడు ఉంటారేమో. అండ్ మహారాష్ట్ర వాళ్ళు మనలాగా దేవుళ్ళతో పాటు ఎక్కువ సాధు సంతులు ఉంటారు కదా, సో వాళ్ళని ఎక్కువ నమ్ముతారనమాట. సో మనకి మీరు చూడండి, మహారాష్ట్రలో మీకు తెలిసిన ఎవరైనా ఉంటే, మనకి ఇప్పుడు సాయిబాబాని ఎట్లా అంటాం మనం, సంతులా కానీ. సో అట్లా వేరే వేరే వాళ్ళు ఉంటారు. తుకారాం మహారాజ్, అట్లా వేరే వేరే వాళ్ళందరి బాగా నమ్ముతారు అనమాట. తర్వాత పూజకు అటు వెళ్ళినా కానీ పెద్దనే వాళ్ళ దగ్గరికి వచ్చాను. సో వాళ్ళు కలిసాను. పొద్దునే రమ్మన్నారు వాళ్ళు, పాలకీలన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి అని చెప్పేసి. బట్ మేమేమో గాడి తోడికి వెళ్ళాం. సో అట్లా మాకు బాగా లేట్ అయింది. ట్రాఫిక్లో ఉండేసరికి పూజ అక్కోలేమో ఇంటికి వెళ్ళిపోయినారు. అండ్ నేనేమో ఇటు వచ్చాను. మరి మీ పూజ అక్కోలు ఎందుకు రాలేదు అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినారండి. సో తర్వాత అన్న కిచిడి ఉంచిండు నా కోసం, పూజకులు అందరి కోసం ఉంచిండు. బట్ వాళ్ళు రాలేరు. వాళ్ళ ఇంటికి పోయి వడపావు తిన్నాక అందరికీ స్టమక్ అప్సెట్ అయిందనమాట. సో వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయారు, నేను డైరెక్ట్ ఇటు వచ్చేసాను. తర్వాత ఏంటంటే ఇది ఆషాఢం అండి, జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు మా కిరణ్ చాలా బిజీ. కానీ నాకు ఒక రేంజ్లో ఆకలేసి అన్న పెద్దందరికి ఉన్నప్పుడే అన్న ఆకలి అవుతుందని చెప్పాను. మా అన్న వచ్చేవరకు, మా అన్న బంగారు కొండండి. నేను ఈ రూమ్కి వెళ్తే ఈ రూమ్లో ఉండేది అందరు మగవాళ్ళే, కానీ నన్ను ఇక్కడ ఉన్న గ్లాస్ అక్కడ పెట్టమన్నారు. మా అన్నని వచ్చేవరకు పప్పు వండిండు, అలాగే అన్నం వండిండు. మా అన్న చాలా అలసిపోయాడు.
నైట్ సరిగా నిద్ర లేదు. అర్లీ మార్నింగ్ 5కి లేచి 100 కిలోల కిచిడి ఒక దగ్గర, 30 కిలోల కిచిడి ఒక దగ్గర చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. సో అలసిపోయింది. తన కోసం దానివో వండలే, పొద్దునుంచి తను తినలేదంట. సో నువ్వు వస్తావు కానీ నీకు ఆకలి అవుతుందని చెల్లే వండినా అన్నాడు. పోయేసరికి వేడివేడిగా ఉంది, మంచిగా తినేసాను. మా కిరణ్ నేను ఫస్ట్ నుంచి కూడా మేము చిన్నప్పటి చెల్లి కూడా ఒకటే ప్లేట్లో తింటాం, అదే అలవాటు మాకు. సో నా పెళ్ళాక కొంచెం తగ్గింది, కానీ ఆల్మోస్ట్ ఛాన్స్ దొరికింది అనుకోండి ఇక మా శేఖర్ని ఎడ్డిస్తాం అనమాట. కుళ్ళు పడుతున్నామా, మేము తిన్నాం చూడు అన్న చెల్లం, మీరు అన్న చెల్లు మీరు తినుర్రి అని అంటాడు అనమాట. సో మంచిగా తర్వాత నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంది, వడపావు తిన్నాక ఇంకా ఎక్కువ అయిపోయింది. సో నాకు పెరుగు తెప్పించిన ఆ పెరుగు తింటున్నాం. అక్కడే మా వర్మ అయ్యాను ఇంకో అన్న ఉంటాడు. సో ఇతను మా నాన్న పెంచిన పర్సన్. ఇక్కడ ఏంటంటే మమ్మల్ని వీడియో తీయమని చెప్పింది ఋతుగాడే వీడియో తీస్తుండు. సో మా అన్నకి పెరుగు తినొద్దు, చూడండి పక్కన ఉండేది అంతా నాకే పెడుతుందని చెప్పేసి. సో మా అన్నకి ఏంటంటే తల్లు వస్తుంది, పెరుగు ఎక్కువ తినొద్దు. కానీ నేను తినేటప్పుడు మా శేఖర్కి బుక్క పెడతాను, కానీ ఫస్ట్ నుంచి అలవాటు మా అన్నకి పెట్టడమే. సో మా అన్నకి బుక్క పెట్టినా అనమాట. ఇక నువ్వు అట్లే పెడతావే, నాకు అన్నం అట్లే పెట్టినావు అని చెప్పి దూరం పోయి కూర్చున్న తర్వాత ఒక ఫోటో దిగినాం. అన్నయ్య నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, మా ఇంటి దగ్గర పెరిగిన ఆయన పెళ్ళి కూడా మా నాన్న వేసిండు. సో తర్వాత ఏంటంటే ఇక ఇంటికి వెళ్ళిపోతా అన్న, ఈవినింగ్ 5 అవుతుంది, పాలకి వెళ్ళేసరికి 4 అయిపోయింది. 6 o'clock నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయంటే అన్న డ్రాప్ చేస్తాను. మొన్న పూణేలో రెడ్ అలర్ట్ ఉంది, చాలా వాటర్ వచ్చినాయి. సో వాటర్ ఇంత చెత్త వస్తే మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు పక్కన తీసి పెట్టారు అనమాట. ఇది ఆ చెత్త లేకపోతే చాలా బాగుంటుంది. అటు సైడ్ ఏమో చాలా నీట్గా ఉంటుంది హైఫైగా, ఇటు సైడ్ ఏమో ఇట్లా ఉంటుంది అనమాట. ఏదేమన్నా మనకు నచ్చిన మనుషులు ఉన్న దగ్గర మనం ఎట్లయినా ఉంటాం. అండ్ నేనేం బంగ్లాలలో ఏసీలలో పుట్టలేదండి, నేను పుట్టింది ఆ ఏరియాలనే. లైక్ మా ఆంధ్రలోనే మా ఇల్లు మీరు చూసారు కదా, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చిన వాళ్ళు, మన పుట్టింటి వాళ్ళు, మన బాగా దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కడున్నా మనం అక్కడ ఉండగలుగుతాం. కానీ మనకు నచ్చని వాళ్ళు ఏసీ బంగ్లాలలో ఉన్నా అక్కడ గంట సేపు ఉన్నా మనం ఉండలేము, బోర్ కొడుతుంది, డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో నా లైఫ్లో ఇది నేను తెలుసుకున్నాను అనమాట. సో మా అమ్మ కిరణ్ నాకు కిచిడి ఏది అన్నది. సో మా కిరణ్ నాకు బాగుంది మమ్మీ అన్నాడు, పోయింది. ఎందుకంటే చాలామందికి బోలు రెంట్కి ఇచ్చి ఉన్నాయి, ఆ బోలు రావాలి. సో మా ఇల్లు ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి పోలేకపోతున్నా చూడండి, అది నా దరిద్రం, చాలా బ్యాడ్ లక్ నాది అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి వెళ్ళి అంతా క్లీన్ చేసుకోవాలి. శేఖర్ గారు ప్రామిస్ వేయించుకున్నారు అలా పాము ఉంది అస్సలు వెళ్ళొద్దని. సో ఈ బిల్డింగ్ చూడండి, రోడ్ అంతా నూకి బిల్డింగ్ కట్టిర్రు. ఇవి మన అన్ని పాత ఇల్లులు అనమాట. తర్వాత మళ్ళీ అక్కోళ్ళ ఇంటికి వచ్చి అమ్మ దగ్గర ఒక అరగంట కూర్చున్నా, తర్వాత మళ్ళీ అక్కోళ్ళ ఇంటికి వచ్చిన. ఇటు చూడండి మా ఋతుగాడు, వీడికి తేజ్ లేకుండా ఉండడు, బట్ ఎట్లనో బిడ్డ ఉంటున్నాడు. బొమ్మలు అవోటి కొంటున్నాం కదా అందుకు. చూడండి ఎట్లా బాగా ఆడుతుంది కదా, మా తేజు కూడా నచ్చింది ఇది, అందుకే 2 తీసుకున్నాం. తర్వాత నాకున్న జుట్టు అంతా రాలిపోయి బేబీ హెయిర్స్ వస్తుంది. ఆ బేబీ హెయిర్ ఇట్లా పైన ఉంటుంది. ఇక మా అక్కోలు కొడుకు ప్రతిసారి ఇట్లా సెట్ చేస్తాడు, అట్లా పెట్టుకోపోయి నీ అంటాడు అనమాట. ఈ మా అక్క రిలాక్స్ అవుతుంది. ఈరోజు వీళ్ళు ఫిష్కి వెళ్ళారు అనమాట. సో వీడు బయటికి వెళ్తా అనగానే మా ఋతుగాడు వాడు నెంబడి రుత్తాడు. తేజుకి ఏంటంటే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతాడు, రిత్తుకి ఇంగ్లీష్ రాదు కదా. సో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, వీడు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది వీడికి అర్థం కాదు. సో ఇషారా చేసుకుని చెప్తారు. తర్వాత ఛాయ్లోకి ఇది ఫర్సాన్ అన్నమాట. మనకి అట్లా కారం ముందు దొరుకుతుంది, అట్లా మహారాష్ట్రలో ఫర్సాన్ దొరుకుతుంది. ఇది కట్టా మిట్టా తీక 3 కలిపి ఉంటుంది, పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, కారంగా కమ్మగా ఉంటుంది. సో ఛాయ్లోకి చాలా బాగుంటుంది, పేలాలు కలిపితే ఇంకా బాగుంటుంది. సో అట్లా తినాలి. దీన్ని మన లిక్విడ్ టైప్ ఒక సూప్లా వేసుకుని అందులో వేసి బ్రెడ్ తోటి తింటే దాన్ని మహారాష్ట్ర ఫేమస్ మిసల్ పావ్ అంటారు. సో మీకు ఛాయ్లో నాలాగానే ఏదో ఒకటి తినడు అలవాటు చెప్పండి. సో ఇక్కడ మా మమ్మీ మా అక్క నేను మాట్లాడుతున్నాం. సో మా అమ్మ అంత బాగుండే మా కింద మా ఇంట్లో ఉండేవాడు కదా, రెండింట్లో ఎందుకు ఉంటాడు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టెప్ మదర్. సో చలో తర్వాత ఏంటంటే, కానీ మేము మాత్రం మా అమ్మ లాగా చూసుకున్నాం, చిన్నప్పటి చెల్లి తననే మేము అమ్మ అనుకున్నాం కాబట్టి మా అమ్మలాగా చాలా బాగా చూసుకుంటాం. నేను ఎలానో సేమ్ మా అక్క అలానే డిక్టో. కాకపోతే ఏంటంటే మా అమ్మే అట్లా మా అలా కాదు. సో అది ఇక్కడ ఉన్న అక్క వాళ్ళతోటి కమర్షియల్గానే ఉంటుంది, వస్తుంది
తింటుంది, వెళ్ళిపోతుంది. మా డబ్బులు ఎవరు ఇస్తాడు? ఫుడ్ మా అక్కలది ఎవ్రీథింగ్. సో వచ్చి తిని వెళ్ళిపోతుంది అంతే. ఎక్కువ మాట్లాడదు. మునిపైన మాట్లాడేది, కానీ ఈ మధ్య మరీ మాట్లాడట్లేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేస్తాం. బేసిక్ మిడిల్ క్లాస్ పీపుల్స్ మనం. ఇల్లు ఎంత క్లీన్గా ఉన్నా ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళొచ్చి మన ఇంటి కొనలలో దొరుకుతారేమో, వాళ్ళొచ్చి మన ఇంటి సోఫా కిందికి దొరుకుతారేమో, సో వాళ్ళొచ్చి ఇంట్లో క్లీనింగ్ లేదేమో అన్న ఫీలింగ్ బాగుంటుంది. నాకెప్పుడు ఉండదు. మన ఇంటి వచ్చే వాళ్ళకి మనం నచ్చితే చాలు. మన ఇల్లు క్లీన్గా ఉండాలి. అంతా వాళ్ళ కోసం సెట్ చేస్తే కష్టం. వాళ్ళు 2-3 రోజులు ఉంటే తెల్లారి మన ఇల్లు ఎట్లుంటుందో వాళ్ళకి తెలుస్తుంది. కానీ మాకు పెద్ద పిల్లలు కదా, పిల్లలు ఫటాఫట్ చేస్తారు. అండ్ అదేంటోనండి, ఎవరైనా వస్తున్నారంటే ఆడవాళ్ళకంటే ఎక్కువ మగవాళ్ళకే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లైక్ మా శేఖర్, నా 2 పిల్లలు ఎవరైనా మా ఇంటికి వస్తున్నారంటే ఎప్పుడు నాకు ఎక్కువ హెల్ప్ చేయని వాళ్ళు కూడా నేను ఆడ కూర్చొని ఉంటా. ఇల్లంతా క్లీన్ చేస్తారు వాళ్ళకి తోచినట్టుగా. సో నేను డిస్టర్బ్ చేయను. వాళ్ళు చేసినప్పుడే చేసే పనులు అవి. మనం డిస్టర్బ్ చేసి రిస్క్ తీసుకోకూడదు కదా. సో మా ఋతువాడు చూడండి, వాడు సర్దేది వాడు సర్దిండు. సో ఎవరు వస్తారో రేపు చూద్దరు. సో తర్వాత ఏంటంటే ఇక మేమంతా సెట్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లన్నీ అడ్డు జరిపి అక్కడ ముందరగా సెట్ చేస్తుండు మా ఓంగాడు. ఈ జనరేషన్ ఉన్న అబ్బాయిలలో మా ఓం బంగారు కొండ అండి. వాళ్ళ అమ్మని అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. వాళ్ళ అమ్మకి చేత కాకుండా చేతనైనా వాడు మొత్తం ఇల్లు సర్దుకొస్తాడు, బోలన్నీ తోముతాడు, చదువులో అట్లే ఉంటాడు, క్లాస్ ఫస్ట్ వాడు. సో బాగా అనిపిస్తుంది వాడిని చూస్తే. కానీ ఎవ్రీ టైం మనం ఒక పిల్లల్ని పోల్చకూడదు. సో ఓంని, ఋతుని, తేజుని నేను ఎప్పుడు పోల్చను. సో పోల్చడమే మనం చేస్తే చాలా పెద్ద తప్పు. సమ్ టైమ్స్ పోల్చినా ఇంకెప్పుడు పోల్చకూడదు అనుకుంటాను. అండ్ తేజు పెద్ద అయిన కొద్దీ అదిగో మార్చుకున్నాను అనమాట. సో వాళ్ళకి చాలా ఫీల్ అవుతున్నారంట పిల్లలు. తర్వాత ఏంటంటే కొంచెం వీడియో రిలాక్స్గా కూర్చున్నాం. చల్లగా వచ్చింది గాలి. ఇక మా వాడు చూసిండు, ఎవరికి ఏ రంది లేదు, వాడు పోయి తుడుస్తుండు. సో మా అక్క పెంపకానికి యాడ్స్ కొట్టి వాతలు పెట్టి పెంచింది. ఈ దిక్కుమల్ల జెంటిల్ పేరెంటింగ్ అని వచ్చి పిల్లల్ని మనం చెడగొట్టుతాం తప్ప ఏం లేదు. పిల్లలకి తల్లిదండ్రులకు భయం ఉండలేదు, పిల్లలకి ఏ భయాలు ఉండలేవు. సో టీచర్స్ కొట్టకూడదు, బట్ మనం జెంటిల్ పేరెంటింగ్ అని చెప్పి పిల్లల్ని చెడగొట్టనకూడదు. సో అట్లా మా అక్కేమో బోల్ తోముతుంది. మరి మీరేం చెయ్యరా అక్క అంటే, ఇందాక నేను ఇల్లు సర్తిరా, కిచెన్ అంతా అడబెట్టి మా అక్కకు బోల్ తోమడానికి ఇచ్చిన అనమాట. సో అది మా అక్కలు ఇల్లు. మా అక్కకు మాత్రం ఎవరు రెస్ట్ ఇవ్వాలి? మా అక్క అమ్మలేదు, నాకు అది దానికి నేనే. సో తర్వాత కొత్త కప్పులో సెట్ కొన్నదట, ఇవాళ ఇంట్లో ఛాయ్ తాగుదామన్నది. అందరు అంతే కదా, మీ ఇంట్లో కూడా అంతేనా? కమెంట్లు చెప్పండి. నాకు వీడియో ఎలా అనిపించింది, బాగుందని కమెంట్ చెప్పండి. సో డీమార్ట్ కప్స్ నేను ఎప్పుడు డీమార్ట్లో ఇవి చూస్తా, కానీ తీసుకోను. నాకు ఎక్కువ కప్పులు పిచ్చలేదు, నాకు పెద్ద కప్పులు కావాలి. మా శేఖర్కి మాత్రం చిన్న కప్పులు పిచ్చి బాగుంటుంది. మార్కెట్కి వెళ్ళినా, జాతరకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఆయన కప్పులు తెచ్చుకుంటాడు. అది ఎందుకో నాకు అర్థం కాదు. సో తర్వాత ఇక్కడ మా అక్క బోల్ తోమేస్తూ ఉంది. నేను కొన్ని అడిగాను, తర్వాత తోముతుంది. కడుగుతా జరగక్క అంటే జరగలేదు అక్క. సో నేను కూడా ఇట్స్ ఓకే అని సైడ్కి కూర్చొని, వీళ్ళ ఇంట్లో అందరు పొడుగున్నారని స్విచ్లు పైనే ఉంటాయి, మిక్సర్ పైనే ఉంటుంది, డోర్లు దూరమే ఉంటారు. వీళ్ళంతా డైనోసార్ లెక్క హైట్ ఉంటారు అందరూ. మా అక్క బిడ్డ కానీ మా బావ కానీ చాలా ఎక్కువ హైట్ ఉంటారు. సో మంచిగా కుల్ఫీలు తింటున్నానండి, అందుకే గొంతు ఇట్లా అయింది. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను, నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్.